జీవితం రెండు దారులు ఇస్తుంది. జీవితానికి సంబంధించి ప్రతి విషయంలో రెండు ఉంటాయి. ఒకటి ఎంట్రీ, ఎగ్జిట్. ఇక ప్రాణం వస్తుంది, ఏదో ఒక దారి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోవాల్సిన దారిలో నుంచి లోపలికి రాకూడదు, లోపలికి రావాల్సిన దారిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. మనము ఉన్న రెండు దారులలో ఒక దారి ఏదైనా సాధించాలి అంటే ఒక దారి ధైర్యానికి సంబంధించిన దారి. రెండవది ఉన్నవి కూడా కోల్పోవాలి అని అంటే, ఉన్నవి కూడా బలహీనపడాలి అని అంటే, ఉన్న అదృష్టాలను కూడా మనము సద్వినియోగం చేసుకోలేకపోవాలి అని అంటే భయం అనే దారిలో నుంచి ప్రయాణం చేయాలి. మీరు భయం అనే దారిని తెరిచి ఉంచితే మీ ప్రాణములో, మీ ఆత్మలో మీరు చేసుకున్న చెడు కర్మలు లోపలికి చొరబడతాయి. మీరు భయం అనే దారి తెరిస్తే, మీరు ధైర్యము అనే దారి తెరిచారనుకోండి, ఆ ద్వారాన్ని తెరిచారనుకోండి, మీరు గత జన్మల్లోనూ ఈ జన్మలోనూ మీరు చేసుకున్నటువంటి పుణ్య సంబంధమైనటువంటి శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. భయము అనే ద్వారము తెరిచి ఉంచి లోపలికి చెడు కర్మ లోపలికి వచ్చింది అని అంటే మీకున్నటువంటి అనుగ్రహాలని కూడా అది పాడు చేస్తూ ఉంటుంది లోపల కూర్చుని. ఎందుకనంటే ఎవరు ముందు, ఎవరు ఎక్కువ లోపల బలంగా ఉంటారో వాళ్ళ ఆధిపత్యమే ఆ ఇంట్లో ఉంటుంది కదా. భర్త ఒక్కడైపోయి భార్య పిల్లలు ముగ్గురు ఏకమయ్యారనుకోండి, ఆయన పని అయిపోయింది. ఎంత శక్తివంతుడైనా వాళ్ళ పని ఇంకా అంతే, క్లోజ్ ఆయన పని. అలానే తండ్రి పిల్లలు ఏకమైపోతే ఈ తల్లికి ఇక మనోవేదనే కదా. అట్లా భయం అనే ద్వారం ద్వారా ప్రవేశించిన పాపకర్మ బలము లోపల పెరిగిపోతే మనం అప్పటికే పొంది ఉన్న అనుగ్రహాలు కూడా అవి నిర్వీర్యం అయిపోతుంటాయి, బలహీనపడిపోతుంటాయి. మనకి జరగాల్సిన మంచి కూడా జరగదు. ఇక అందుకే మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత మంచి పనులు చేస్తున్నా మీ జీవితంలో మంచి జరగాల్సిన సందర్భంలో కూడా జరగకుండా మీరు చెడును అనుభవిస్తూ ఉంటారు. మీరు మంచివాళ్ళే, భయంతో కూడుకున్న మంచివాళ్ళు అయితే ప్రయోజనం లేదు. అర్థమైందా? భూమి మీద ఒక్క రహస్యమే తెలియదు చాలామందికి. అందరూ మంచివాళ్లే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బయట చాలామంది సమాజంలో నిజానికి మంచివాళ్ళు ఎక్కువ ఉండబట్టే మనిషి బ్రతకగలుగుతున్నాడు నిజంగా కదా. పక్కింటి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అయ్యుండి ఒక్కతే ఆడాముంటే ఈ ఇంటి పక్కన వాళ్ళు ఆమెను ఏమన్నా చేసి డబ్బంతా లాక్కొచ్చి, బంగారం లాక్కొచ్చి చేయట్లే. అట్లా ఎవరు ఎక్కడో అడపాదడప జరిగే చూసి లోకమంతా పాడైపోయింది అని అనుకుంటున్నాం, కానీ లోకమంతా బాగుంది, అందరూ మంచివాళ్ళే. ఏవో చిన్న చితక తెలివి పెరిగింది కాబట్టి, చాలా ఏళ్ళు కృషి చేయబట్టి మెదడు మెచ్యూర్ అయింది కాబట్టి అతి తెలివి వాడుతుంటారు, అంతకు మించి చెడ్డవాళ్ళు ఇంకా. ఎన్నేళ్ళలో కృషి చేస్తే మనకి కొంచెం మెదడు పెరిగింది. అది పెరిగిన ఆనందంలో నడక వచ్చిన పిల్లవాడు కొత్తగా ఎగిరెగిరి కింద పడుతుంటాడు చూసారా, దుమికి కింద పడిపోతుంటాడు. అలా మనకు కూడా కొంచెం పరిణామ క్రమంలో కాస్త మెదడు అభివృద్ధి చెందేసరికి మనకి ఆ తెలివిని ఉపయోగించి రాజకీయాలు చేస్తూ ఉంటాం, అంతే తప్ప అందరూ మంచివాళ్లే దాదాపుగా. కానీ అందరూ మంచివాళ్లే, కానీ వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది? అన్ని పుణ్యకార్యాలే చేస్తున్నారు,
అందరూ మంచివాళ్లే, కానీ వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది? ఇదే కదా ప్రశ్న అందరిది. చెడ్డవాడు బాగానే ఉన్నాడండి, నేనేంటి మంచివాడిని అయ్యుండి నేను మంచితనమే నా శాపమా? మంచి వాళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుందా? దేవుడికి కళ్ళు లేవా? ఇలా అని మనం దేవుడి దాకా ప్రశ్నిస్తూ ఉంటాం. దానికి కారణాలు అవి కాదు. నీ మంచితనము భయము రెండు కలిసి ఉంటే భయమే గెలుస్తుంది. భయంతో కూడుకున్న మంచితనం వల్ల ఏ ప్రయోజనము లేదు. ధైర్యంతో కూడుకున్న మంచితనం ఎవరికైతే ఉంటుందో ఆ ద్వారం నుండి పుణ్యాలన్నీ చొరబడుతుంటాయి లోపలికి. ధైర్యవంతుడి ఆ యొక్క జీవంలోకి, ప్రాణములోకి వాడు ఎప్పుడెప్పుడో వాళ్ళ ముత్తాతల నుండి ఇప్పటి వీడి వరకు జరిగిన అనేక మంచి విషయాలన్నీ ధైర్యవంతుడి యొక్క జీవితంలోకి పుణ్యకర్మలుగా అవి లోపలికి ప్రవేశించి ఆ ధైర్యవంతుడికి మంచి జరుగుతూ ఉంటుంది. మంచివాళ్ళు అయ్యుండి మీరు పిరికి వాళ్ళు అయితే అసలు మీకు ఏ మంచి జరగకపోవచ్చు. అదృష్టం కొద్దీ ఎంతో కొంత కొంచెము ఎప్పుడో ప్రాణాపాయంలో నీళ్లు 4 గుటకలు నీళ్లు పోసినట్టుగా ఒక సహాయం అందుతుంది అంతే. జీవితకాలం కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. పిరిగితనంతో కూడుకున్న మంచితనం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఈ రహస్యం తెలియకనే మంచి వాళ్ళందరూ సఫర్ అయిపోతున్నారు. చెడ్డవాళ్ళు మొండి ధైర్యంతో, ఒకసారి జైలుకి వెళ్ళిన వాడు ఏమవుతుంది, రెండోసారి వెళ్ళినా అంతకుమించి ఏమని తెలుసు వాడికి ఏముంది అక్కడ లోపల. ఈ మంచివాడు పిరికివాడు భయపడుతూ ఉంటాడు, లోపల కూర్చొని అన్నిటికీ భయపడుతుంటాడు. వాడేమో ఏమవుతుంది అన్న మొండి ధైర్యంతో వాడు దుర్మార్గపు పనులు చేసి తాత్కాలికమైన ప్రయోజనాలు పొందుతుంటాడు. అలా చేయటం వల్ల మంచి ఏం జరగదు, కానీ తాత్కాలిక ప్రయోజనాలు ఏవో పొందుతూ ఉంటాడు. అక్కడ వాడికున్న ధైర్యాన్ని ఒక్కదాన్ని మనం ఇక్కడికి తెచ్చుకుంటే వాడి చెడ్డతనాన్ని వదిలేసేయండి. మనకొద్దు అలాంటి లక్షణాలు, అలాంటి పనులు మనకొద్దు, చెడ్డవాడు చేసే పనులు మనకొద్దు. మనం ఆ చెడ్డవాడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మంచివాళ్ళుగా ఏమవుతుంది, మహా అంటే ఏమవుతుంది, మనం చేసే మంచితో మనకి జరిగే నష్టం ఏముంది, అసలు ఏమీ లేదు, ఏమవుతుంది మహా అంటే అనేటువంటి ఒక ధైర్యము మీలో నిండితే, ఆ ధైర్యంతో కూడుకొని నువ్వు మంచితనాన్ని పొందితే, ఆ లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వే ఒక ఛత్రపతి శివాజీ అవుతావు. ఛత్రపతి శివాజీ అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉండి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు ఆయన. ఆ సమయానికి అన్యమతస్థులైనటువంటి రాజులు, చక్రవర్తులు భయంకరమైన దాడులు చేస్తున్నారు. నువ్వు హిందూ మతాన్ని విడిచిపెట్టను అని అంటే తల నరికేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. రాజ్యాలని జయించుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు, లొంగ తీసుకొని వస్తున్నారు. భయంకరమైన సైన్యము, క్రూరాతి క్రూరమైన సైన్యము, రాజులని భయపెట్టి రాణులని లాక్కొని వెళ్ళిపోతూ, స్త్రీలని ఆందోళన పరుస్తూ, పాపము అమాయకులైన మంచి రాజులని భయపెడుతూ, నానా యాగి చేస్తూ వాళ్ళు రాజ్యాలు కమ్ముకొచ్చేస్తుంటే, అంతటి సైన్యము లేకపోయినా, అంత భయంకరమైన క్రూరాతి క్రూరమైన సైన్యము లేకపోయినా, వాళ్ళు జయించుకొస్తూ అనేక రాజ్యాల సొమ్మంతా మూటగట్టుకొని వస్తున్నటువంటి ఆ శత్రు సైన్యాల దగ్గర ఉన్నంత ధనబలం అప్పటికి ఛత్రపతి శివాజీ దగ్గర లేకపోయినా, గజబలము అంతగా లేకపోయినా, అంగబలం అంతా లేకపోయినా, ఆయన
తనలో ఉన్న మంచితనం ఏదైతే ఉందో, ఈ రకమైన హింస సరైనది కాదు, ఈ రకమైన బానిసత్వంగా మలుచుకునేటువంటి రాచరికం మంచిది కాదు అని మన జాతిని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పేసి ధైర్యముతో ఆ ఛత్రపతి శివాజీ అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆ రాజు దగ్గరికి వెళ్ళి, స్వామి కొద్దిగా డబ్బులు ఇవాడు వస్తున్నాడు, మనం యుద్ధం చేద్దాము, లేదంటే సైన్యాన్ని అని అడుక్కుంటూ బయటమిలాడుకుంటూ భయపడుతూ చేయలే. ఆ సమయంలో వెళ్ళి కూర్చున్నాడు, తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అమ్మవారు వస్తుంది, అమ్మవారు కాపాడుతుంది, ఏమో నాకు తెలుసు అని కూర్చుంటే అమ్మవారే ప్రత్యక్షమై ఆయనకి అపారమైన శక్తినిచ్చి అటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి సైన్యాలని కూడా సంహరించే శక్తి అమ్మవారు ప్రసాదించి ఆ భయంకరమైన శత్రు రాజ్యాలు సైన్యాలు వెనుదిరిగి వెళ్ళిపోయేలాగా నిలబడి యుద్ధం చేశాడు. ఆ రోజు అటువంటి ధీరత్వం ఉన్నటువంటి అటువంటి మహాపురుషులు నిలబడకపోతే ఈరోజు మనం బొట్టు పెట్టుకొని తిరగడానికి భయపడేవాళ్ళం. అంటే మంచితనము ధైర్యము రెండిటి కలగలుపు వల్ల విజయం పొందాడు. ఆ యొక్క శత్రు రాజ్యాల స్త్రీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ బట్టలు పెట్టి, నువ్వు మా మతానికి చెందిన దానివి కాకపోయినా నా మాతృ సమానురాలివి, నా చెల్లెలు సమానురాలివి, నేను గెలిచింది నేను వాళ్ళ అహంకారాన్ని గెలిచిన కానీ రాజ్యాలను కాదమ్మా, మీ రాజ్యానికి మీరు పవిత్రంగా ధైర్యంగా మీరు వెళ్ళండి అని వాళ్ళకి చీరలు పెట్టి వెనుదిరిగి పంపించినటువంటి మహామంచివాడు ఛత్రపతి శివాజీ. ఆ ధీరత్వము మంచితనము రెండు కలగలిస్తేనే మనిషికి మంచి జరుగుతుంది. ధీరత్వం లేకుండా, ధైర్యం లేకుండా, మంచితనం వల్ల ఏడుస్తూనే ఉంటారు జీవితకాలం. మీకు మీ చుట్టూ ఉండే చెడ్డవాడే బాగున్నాడు అనిపిస్తుంది, అది నిజం కూడానేమో. వాడు కనీసం బ్రతికినంతకాలం రాజాలాగా బ్రతికి జనాల్ని ఏడిపించైనా వాడు రాజాలాగా బ్రతికి చేస్తాడు. వాడు చచ్చిన రోజు ఎట్లొకట్లా చేస్తాడు. పోనీ పాపపుణ్యాలు దేవుడు ఎరుగు తర్వాత సంగతి. ఆ జన్మకైతే వాడు సాధ్యమైనంతకాలం వాడు మంచినే దర్జాగా బ్రతికేస్తుంటాడు. కానీ ఈ మంచి వాళ్ళకి ఈ బలహీనత ఏంటి? మంచివాడి యొక్క బలహీనత చాలా ప్రమాదకరమైనది. చెడ్డవాడి యొక్క ధైర్యము ఎంత ప్రమాదకరమో మంచివాడి యొక్క బలహీనత అంత ప్రమాదకరం. అందుకే యోగము ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా కేవలము మీరు ముతకపడిపోయిన చావచచ్చిపోయినటువంటి బలహీనులుగా మారటం కాదు, బలహీనమైన మంచివారుగా మారటం కాదు, మీరంతా ధీరత్వము కలిగిన మంచివాళ్ళుగా మారాలి. మంచి కోసము మన ధీరత్వం మొత్తాన్ని వెలికి తీసేవాళ్ళుగా మారాలి తప్ప బలహీనులుగా మారకూడదు. బ్రతకడమే కష్టంలాగా భావించద్దు. నువ్వు ఏం చేయాలనుకున్నావో చెయ్యి, మంచితనంతో పూర్తిగా చెయ్యి, ప్రాణం పెట్టి చెయ్యి, ఏదైనా వస్తుంది. సగం సగంగా చేసే మంచి కూడా సగం సగంగా బద్ధకంగా చూద్దాములే చేద్దాములే అని మనకి మనం మంచివాళ్ళం అనుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు చేయాలనుకునే ఏదైనా సరే మంచి పరిపూర్ణంగా చెయ్యి. దాని యొక్క ధైర్యముతో నువ్వు చేసే ఆ మంచి పని దేవుడు వచ్చి దిగి కూర్చుంటాడు తప్పనిసరిగా. ఛత్రపతి శివాజీకి అమ్మవారు ఖడ్గం ఇచ్చిందట అంటే దేవుడి మీద నమ్మకం లేని వాడికి ఆమె వచ్చి ఎలాగే ఇనుప ఖడ్గము ఏదో ఎలా ఇస్తుంది? నిజంగా ఇస్తుందా? అదే ఊరికే ఏదో కథ అని అంటే నిజంగా ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? లోకాలన్నిటినీ తయారు చేసినటువంటి అమ్మకి ఒక ఖడ్గం తెచ్చి ఆయనకి ఇచ్చి, పో నీకు మహాశక్తిని నింపిస్తున్నానని దూకు నువ్వు అని చెప్పేసి చెప్పడానికి పెద్ద ఆశ్చర్యం ఏముంది దాంట్లో? కాబట్టి ధైర్యవంతులైనటువంటి యోగి, ధైర్యవంతుడైనటువంటి మంచివాడు
భూమికి మేలు చేస్తాడు, మానవాళికి మేలు చేస్తాడు. భయాలన్నిటినీ వీడి పూర్తిగా చేయండి, మంచే చేయండి. పూర్తిగా ప్రాణం పోయినా పర్వాలేదన్నంత ధైర్యం ఉండాలి లోపల. అటువంటి వాడి ప్రాణానికి అమ్మవారు రక్షగా ఉంటుంది. పిరికి వాడి యొక్క ప్రాణము దినదినము క్షణక్షణము క్షీణించిపోతూ చావు కంటే నరకంగా బ్రతుకుతూ ఉంటాడు. ఆ నరకం కంటే చావు సుఖమైనది. కాబట్టి నువ్వు మంచివాడిగా, మంచి ఒక గొప్ప దైవ సంబంధమైన వాడిగా నువ్వు జీవించాలి అని అనుకుంటే, దైవం నీకు రక్షణగా నిలబడాలని నువ్వు కోరుకుంటే, అమ్మవారు రక్షణగా నీకు నిలబడతారనే నమ్మకం నీకుంటే, చచ్చిందాక మంచి చెయ్యి, ధైర్యంతో చెయ్యి, ఏం కాదు. నీకు రక్షణ లభిస్తుంది. నువ్వు ఏ ద్వారం తెరుస్తావో నీ ఇష్టం. ధైర్యం అనే ద్వారం తెరిస్తే ఆ ద్వారములో నుండి కేవలము పుణ్యము మాత్రమే ప్రవేశించగలదు. దానికి వేరే ఫిల్టర్ ఉంటుంది, ఇంక అది పుణ్యం మాత్రమే ప్రవేశిస్తుంది. నీ మనసులో భయం 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 అనేటువంటి ఒక లక్షణమే పెరిగిపోతే ఆ ద్వారములోకి పుణ్యం అనేది ప్రవేశించలేదు. దానికి ఫిల్టర్స్ దానికి ఉన్నాయి. దానికి పాపమే ప్రవేశిస్తుంది. దాని ద్వారా నువ్వు చేసిన చెడు మాత్రమే దానిలోకి ప్రవేశించి అది నిన్ను స్థిమితంగా ఉండనివ్వదు. అందుకే భయం అనే ద్వారాలు మూసేసి, ఆ తలుపులు మూసేసి ధైర్యం అనే తలుపులు తెరవండి. ఆ ధైర్యం అనే తలుపులు తెరుచుకుంటే నువ్వు జీవితంలో ఒక గొప్ప అనుగ్రహాన్ని పొందుతావు, మహారక్షణని పొందుతావు. యోగము ధీరత్వము, యోగము ధీరత్వము, యోగము ధీరత్వము, ఈ రెండే నీకు మనసులో తిరుగుతూ ఉండాలి. నీ మనసు బలహీనపడిపోయినప్పుడల్లా నాకు ఎంత యోగం ఉన్నా ప్రయోజనం లేదు, ధీరత్వంతో నిలబడాల్సిందే అని అనుకోవాలి. ఆర్థిక కష్టాలున్నాయి, నేను ధీరత్వంతో నిలబడాల్సిందే. వచ్చాయి పొరపాటు వల్లనో, నువ్వు చేసిన తప్పిదాల వల్లనో, నీ అత్యాశ వల్లనో, నీ యొక్క అమాయకత్వం వల్లనో, దేనివల్లనో వచ్చాయి. నువ్వు ధీరుడివై నించో, ఏం కాదు. నువ్వు బ్రతకాలి, నించోవాలి అలాగా. ఆ నిలబడితే ధైర్యంగా, ఒకరోజు అవమానం, రెండో రోజు అవమానము, మూడో రోజు అవమానము, నువ్వు ధైర్యంగా నిలబడితే నీకేదో ఒక మార్గం తెరుచుకుంటుంది. భయపడద్దు. అనారోగ్యము భయం వల్ల పెరుగుతుంటుంది. నీలో ఉండే అనారోగ్యము నీ మనసులో భయం వల్ల అది రెట్టింపుగా మారుతూ ఉంటుంది. ఈ శరీరము ఏదో ఒక అనారోగ్యాన్ని పొందుతూ ఉంటుంది. దాని లక్షణం, అది శరీరం యొక్క లక్షణము. కానీ దానికి జంకకుండా, భయపడకుండా, కాలం వచ్చినప్పుడు ఎలా అయినా దైవం తీసుకెళ్ళిపోతుంది. ఈలోపు దాని గురించి నేను ఆ యొక్క అనారోగ్యం గురించి వేదన చెందుతూ కూర్చోవటం కాదు. నేను ధీరుడినై నేను చేసే సాధన చేస్తాను, నేను చేసే మంచి చేస్తాను. నాకేదో కాళ్ళు నొప్పులేస్తున్నాయి, రోగం తలనొప్పులేస్తుంది అని ఇంట్లోనే పడుకుని కాలం వృధా చేసుకోను. ఏవో చిన్న అనారోగ్యాలని చెప్పి కూర్చుని కాలాన్ని వృధా చేసుకుంటూ గదికి పరిమితమై, మంచానికి పరిమితమై కూర్చుంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది.
ఆర్థిక కష్టాలకి భయపడిపోయి ఇంట్లోనే కూర్చుంటే గదికి పరిమితం అయిపోతుంటాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. అడిగే బయటకేస్తే వస్తాయి అవే. ఏదో ఒక ప్రయత్నం చేయి, రోడ్డు మీదకి వెళ్ళిపో, వస్తాయి అవే. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఇంకా మనం పొందలేం. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. భయాలన్నిటినీ తెంచేసుకోండి. మీకున్న అపనమ్మకాలన్నింటినీ తెంచేసుకోండి. నేనేంటి, నా కులం ఏంటి, నేను పని చేయడం ఏంటి, నేను కష్టపడడం ఏంటి, నేను స్త్రీనై ఉండి బయటికి వెళ్ళి సంపాదించడం ఏంటి, ఇలాంటి ఏవో బలహీనతలు పెట్టుకోకుండా జాగ్రత్తగా అన్నిటినీ సరిగా అర్థం చేసుకుని ఆవేశము లేకుండా, అజ్ఞానము లేకుండా ఒక పూర్తి స్పృహతో, క్లారిటీతో అడుగు బయటికి వేసి పనిచేయండి. మీకు దారులు తెరుచుకుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సమయం ఉంది, చాలా సమయము వృధాగా పోతూ ఉంది. దానిని క్వాలిటీగా, తెలివిగా రోజులో నేను 4 గంటలు ఏదైనా పని చేస్తే నేను డబ్బు సృష్టించగలను, అది ఏం చేయాలి అని ముందు అసలు ఆలోచన మొదలుపెట్టండి. ఈ 4 గంటలు నేను ఎందుకు వృధా చేయాలి? వృధాగా నేను ఈ 4 గంటలు ఎందుకు గడపాలి? ఇంటి పని చేసిన తర్వాత నాకు సమయం ఉంది, ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు సమయం ఉంది. టీవీ ముందు కూర్చుని రాజకీయాలన్నిటిని గురించి మనమే ఆలోచించి, మనమే నిర్ణయాలు చేసుకుని రాజ్యపాలన మనం టీవీ ముందు నుంచి చేస్తూ ఉండే కంటే, మనల్ని మనం పరిపాలించుకుంటే, మన కోసం మనం కష్టపడుతూ ఉంటే, రోజు రోజుకి మనలో మనము ఆర్థిక స్వాతంత్రాన్ని పొందడానికి వెళ్తుంటాం కదా ముందుకి. మీరు రోజు మొత్తం మీద ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారనేది గమనించండి. అయితే సాధన చేయాలి లేదా పని చేయాలి, రెండే. సాధన, పని రెండు కాకపోతే మీరు ఇంకేం చేసినా ఉపయోగం లేదు, దాంతో పెద్ద ప్రయోజనం లేదు. నువ్వు సాధనన్న చేయాలి, నీ లక్ష్యం కోసం నువ్వు పనన్నా చేస్తూ ఉండాలి. ఈ రెండు కానివి నిన్ను తినేస్తాయి, నువ్వు నీ సకాలాన్ని తినేస్తాయి అవి. అందుకే సాధన రెండు, నీ లక్ష్యము. దానికోసం నీ సమయము ఎలా నువ్వు వినియోగించాలి. నువ్వు మానసికంగా బలహీనంగా ఉండటం వల్ల నీకు సమయం వృధా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బలహీనత వల్ల నేను లేచిన దగ్గర నుంచి ఏదో నీరసము, ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక అసౌకర్యము శరీరంలో, మనసులో. దీనివల్ల కాలము ఎక్కువ, చిన్న పనికి కూడా ఎక్కువ టైం కావాల్సి వస్తుంది. చేయలేరు పని. అందుకనే మీరు మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు, మీకు సరైన వ్యాయామం ఉన్నదా లేదా, సాధన ఉన్నదా లేదా చూసుకోండి. వాటన్నిటినీ సరి చేసుకుని మీ మనస్సు, మీ శరీరం శక్తివంతమైతే మీకు చాలా కాలం ఉన్నట్టు అనిపిస్తుంది. రోజు మొత్తం మీద మీరు ఎక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. లేదంటే లేటుగా లేస్తారు, సూర్యుడు వెళ్ళిపోయేలోపు డీలా పడుతూ ఉంటారు. ఇలాగా ఆ మధ్యలో ఉన్న 5-6 గంటల్లోనే మీరు చేసే పని ఏదో ఇంటి పనో ఉద్యోగమో, దీనికి మీరు వేలగలపడిపోయి ఇక పీనుగులా మారిపోయినట్టుగా
పాడైపోతుంటారు. అలా కాకుండా నేను ఉదయము నుంచి రాత్రి మళ్ళీ నిద్రపోవడానికి వెళ్ళే లోపు నేను వైబ్రెంట్గా ఉండడానికి నేనేం చేయాలి? నీ లక్ష్యం నిన్ను వైబ్రెంట్గా ఉంచుతుంది. నీకు లక్ష్యం అంటూ ఉంటే నువ్వు శక్తివంతంగా ఉంటావు, నీకు శక్తి పుట్టుకొస్తుంది. లక్ష్యమే లేనివాడికి నీరసం వచ్చేస్తుంది. నీకంటూ నీవు చేయాల్సిన పని అంటూ ఒకటి లేకపోతే నీకు నీరసం వచ్చేస్తుంది. దీనికి ఎందుకు అనిపిస్తుంది? శక్తి శరీరానికి మనసుకి ఏం చేసుకోవటానికి శక్తి వాడికి? వండుకోవడం తినడానికే మాత్రానికి ఆ మాత్రం ఎందుకు శక్తి? అందుకే నువ్వు లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావనంటే డబ్బు సృష్టించుకోవడానికి నా సమయాన్ని ఎట్లా పెట్టాలి? ఉదయాన్నే 4ంటికి లేస్తే ఇంటి పనులు 6ంటికల్లా చేసుకుంటే 6 నుంచి నేనేమన్నా చేసుకోగలనా? ఇంట్లోనే ఉండి ఏమన్నా చేయగలనా సంపాదించడానికి? బయటికి వెళ్ళి చేయాలా? 6-7 పిల్లలకి అందరికీ సమకూర్చుకొని నేను వెళ్ళి ఏదో సంపాదిస్తాను, నేను మార్గం వెతుకుతాను. నా సమయాన్ని ఎలా నేను వెచ్చిస్తాను, నా సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకుంటాను అని అనుకుంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చేస్తుంది. కాలమే డబ్బు. నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావో దాన్ని బట్టి నీ దగ్గర డబ్బు ఉంటుంది. నీ సమయాన్ని నువ్వు ఎంత వృధా చేస్తావో అంత నువ్వు పేదరికంలో పడిపోతుంటావు. నీ సమయమే సాధన. నువ్వు ఎంత సమయం సాధన కోసం కేటాయిస్తావో అంత గొప్ప యోగిగా మారుతూ ఉంటావు. ఎంతగా నీవు ఆధ్యాత్మిక ధ్యాస నుంచి తగ్గిపోతూ ఉంటావో నువ్వు అంతగా రోగిగా మారిపోతుంటావు. కాబట్టి నీ సమయాన్ని రెండిటికే వాడాలి. ఒకటి సాధనకి, 2 సంపదకి. ఈ 2 ఉంటే మీరు నిజంగా ఛత్రపతి శివాజీలే, రాజులే, మహారాజులే. ఆ 2 సమపాళ్లలో నడవాలి. ఆ రెండింటిని సమపాళ్లలో నడపాలి మనం. ఈ రెండింటి కోసం 24 గంటలు ఉంది మనకి రోజులో. 24 గంటలు ఎంత గొప్పవాడికైనా అవే 24 గంటలు. ఎంత ఉన్నతమైన బాధ్యతల్లో ఉన్నవాడికైనా అవే 2 గంటలు. మరి అంత గొప్ప గొప్ప పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయటం లేదు? నేనైతే నా సమయాన్ని పూర్తిగా దైవానికి అంకితం చేసేసాను, మరి యోగానికి అంకితం చేశాను. నా ప్రతి క్షణం దానికోసమే పనిచేస్తుంటా. ఎవరితో మాట్లాడినా దానికోసమే పనిచేస్తుంటా. వీళ్ళు ఆ యోగ సామ్రాజ్యం కోసం సహాయంగా ఉంటారు, నిలబడతారు. వీళ్ళలో ఆ యోగ జిజ్ఞాస పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. బలాన్ని పుంజుకుంటూ ఉంటాను. నా పని అది. మీ పని ఏంటి? నా పని నుండే సంపద సృష్టించబడుతూ ఉంటుంది. నేను ఒక్కడిని గొప్పగా బ్రతకాలనుకోలేదు, నాతో పాటు నా వాళ్ళందరూ గొప్పగా బ్రతకాలనుకున్నాను. కాబట్టి నా వాళ్ళు అనుకున్న మీరందరూ కూడా నాకు అండగా నిలబడుతూ ఉన్నారు. అలానే బ్రతకాలి. మన కోసమే మనం బ్రతికితే వాటిల్లో వచ్చే లాభ నష్టాలు తట్టుకోలేము. అందరి కోసం బ్రతికినప్పుడు దాంట్లో లాభ నష్టాలు ఉండవు, ఓన్లీ లాభమే ఉంటుంది. ఆ కాస్త స్వార్థాన్ని వదలటానికి ధైర్యం కావాలి. ఎందుకంటే నేను వీళ్ళందరి కోసం కష్టపడటం ఏంటి? నా ఇంటి కోసం, నా పిల్లల కోసం కష్టపడితే ప్రయోజనం కదా అని ఒక అల్పమైన బుద్ధి వస్తుంది. అదే బలహీనత. మీ బలం కోల్పోతారు మీరు. నాతో పాటు అందరూ బాగుండాలి అని నీకంటూ ఉండే చిన్న సమూహం, ఈ 10 మందా, 20 మందా, 100 మందా, ఆ చిన్న సమూహము మన అనుకొని పనిచేస్తే అందరము 10 రూపాయలు తింటే నువ్వు నీ కోసమే సంపాదించిన ఆ 10 రూపాయలకు మించి తినలేవు. ఆ పైన ఏదో ఒక వృధాగా పోతుంది, రోగానికో, వైద్యానికో, దుబారాకో, దేనికో పోతుంది. అది
ఎవరైనా నలుగురు కోసం బ్రతికి తినేవాడైనా అదే పట్టెడు మెతుకులు, అంతా నాకే కావాలని దాచుకున్నోడు తినేదైనా అదే పట్టెడు మెతుకులు. కాబట్టి ఒక సమూహ శక్తిగా ఎదగాలి మనిషి. మనం కేవలము యోగము మాత్రమే కాదు, ఒక సమూహ శక్తిగా వైభవంగా బ్రతకడానికి మనము పూనుకోవాలి, పని చేయాలి. అప్పుడే మనము ధైర్యముగా ధీరత్వముతో యోగాన్ని ముందుకు నడపగలుగుతాము. నీకోసం నువ్వు బ్రతికితే భయం, నలుగురు కోసం బ్రతికితే అదే ధీరత్వము. ఆ ధీరత్వాన్ని పెంచుకుంటేనే నువ్వు చేసే మంచైనా, నువ్వు చేసే పుణ్యమైనా, నీవు చేసే సాధనైనా నీకు సద్వినియోగం అవుతుంది. లేని పక్షం దుర్వినియోగం అయిపోతుంది. మీరు ఎంతకాలం చేసినా దాని ఫలితం ఏం దక్కదు. చాలామంది ఆ అల్ప స్వార్థము, అల్పత్వంతో కూడుకున్నటువంటి బుద్ధితో ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో దైవ కార్యాలు ఏవో చేస్తున్నామని ఆర్భాటం చేస్తుంటారు, కానీ ప్రయోజనం ఏమి ఉండదు. నువ్వు నలుగురి కోసం బ్రతకాలి అనేటువంటి సంకల్పము, ఆ ధీరత్వం నీలో వచ్చినప్పుడే దేవుడు నీ కోసం వస్తాడు. నీ కోసం నువ్వు అనుకున్నప్పుడు దేవుడు గుడికే వెళ్ళి దేవుడు ముందే పొర్లు దండాలు పెట్టినా నీ ముఖంకి వెళ్ళి కూడా చూడు. నలుగురు కోసం అని నువ్వు పనిచేస్తుంటే దేవుడే నీ దగ్గరికి వచ్చి నీకు నీళ్ళు అందిస్తూ ఉంటాడు, నీకు అన్నం పెడుతూ ఉంటాడు, నీ చెమట్లు తుడుస్తూ ఉంటాడు. ఆయనే నీకు విసనకర్రతో విసురుతూ ఉంటాడు. దేవుడే సేవ చేస్తాడు మనకి. ఆ ధీరత్వం ఉన్నవాడి కోసము అమ్మవారు కత్తి తయారు చేయలే, ఖడ్గాన్ని తయారు చేయలే. కంసాలి చేయాల్సిన పని ఆమె చేసింది కదా, కంచర చేయాల్సిన పని ఆమె చేసింది కదా. ఆమె రాజే యుద్ధ నైపుణ్యం నేర్పించింది కదా ఛత్రపతి శివాజీకి. ఆమె తల్లై ధైర్యం ఇచ్చింది కదా. ఆ పని చేయాలని పూనుకున్న వాడికి ఆయా రూపాలలో దైవం వచ్చి ఆ వ్యక్తికి సహాయం చేస్తుంది. అది వాళ్ళ బాధ్యత అంతే. ఇక ఆ దైవం యొక్క, అమ్మవారి యొక్క, దైవం యొక్క బాధ్యత అదంతే. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీరు 10 మంది సమస్యల పరిష్కారాన్ని తీర్చాలి అనేటువంటి ఆలోచనతో మీ సమస్యల పరిష్కారం జరుగుతుంది. ఇదే రాజమార్గము. ఆ రకంగా బ్రతకండి. సరేనా? శం